హాయ్ ఫ్రెండ్స్, యథార్థవాది లోక విరోధి అంటూ ఉంటారు. అయినప్పటికీ నేను ఎప్పుడు నిజాలే చెప్తూ ఉంటాను. ఫ్రెండ్స్, నిన్న హైదరాబాద్ జీడిమెట్లలో ఒక ఘటన జరిగింది. ఏంటి ఆ ఘటన అంటే, ఒక సొంత కూతురే తన యొక్క బాయ్ ఫ్రెండ్స్తో కలిసి సొంత తల్లిని చంపేయడం జరిగింది. నిజానికి ఇలా ఎవరైనా చంపేస్తే చంపిన వాళ్ళదే తప్పు అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ ఘటనలో చనిపోయినటువంటి ఆ తల్లి అంజలిదే తప్పు అని చెప్పేసి అంటున్నారు. మరి ఆ తల్లి అంజలి చేసినటువంటి తప్పు ఏమిటి అంటే, తనకు మొదట ఏంటంటే ఒక వ్యక్తితో పెళ్ళైన తర్వాత ఏంటంటే ఒక పాపకి జన్మనిచ్చింది. ఆ తర్వాత దురదృష్టవశాత్తు ఏంటంటే ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆయనతో కూడా ఏంటంటే ఒక పాపకి జన్మనిచ్చింది. ఆ తర్వాత ఇద్దరు కూతుళ్ళు పుట్టిన తర్వాత రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఏంటంటే ఆయన కూడా అనుకోకుండా ఈ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. ఈ విధంగా ఇద్దరు భర్తలను కోల్పోయిన తర్వాత ఇద్దరు పిల్లల్ని కూడా ఆ తల్లి పెంచుతూ వాళ్ళు ఏంటంటే చదివిస్తూ ఉంది. అయితే ఈ సమయంలో ఏంటంటే ఆ పెద్ద కూతురు ఏంటంటే 10th క్లాస్ చదువుతుంది. ఎప్పుడైతే 10th క్లాస్ చదువుతుందో ఆటోమేటిక్ ఏంటంటే ఆమెకి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిన తర్వాత వాళ్ళ అమ్మకి చెప్పారు, అమ్మ నేను ఈ వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను, ఈ వ్యక్తి పేరు ఏంటంటే శివ అని చెప్పేసి ఒక అబ్బాయి నాకు ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యాడు, నేను ఈ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నానని చెప్పింది. అయితే ఆ తల్లి ఏమన్నదంటే, నీ వయసు ఇంకా 15 సంవత్సరాలు మాత్రమే, నువ్వు ఇంకా చదువుతున్నది 10th క్లాస్ మాత్రమే, ఇంకా నీకు భవిష్యత్తు ఉంది, మంచి ఫ్యూచర్ ఉంది, కంగారు పడొద్దు, నేను నీకు పెళ్లి చేస్తాను, ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవడం తప్పు అని చెప్పేసి చెప్పడం వల్ల ఏంటంటే ఆ పాప ఏంటంటే ఆ తల్లిని తప్పుగా అర్థం చేసుకొని ఏంటంటే, మా అమ్మ నాకు వేరొక అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేసేస్తుందేమో, లేకపోతే మా అమ్మ మమ్మల్ని ఇద్దరిని విడగొట్టాలని చెప్పేసి ప్లాన్ చేస్తుందేమో అని చెప్పేసి అనుకొని ఆ శివ అనే వ్యక్తికి ఫోన్ చేసి ఆ వ్యక్తిని ఇంటికి రప్పించుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి ఆ తల్లిని చంపేయడం జరిగింది. ఫ్రెండ్స్, అయితే సోషల్ మీడియా మొత్తం ఏం చెప్తుందంటే తల్లి అంజలిదే తప్పు అని చెప్పేసి చెప్తుంది. ఎందుకు అంటే, వాళ్ళ ఇద్దరు భర్తలు చనిపోయిన తర్వాత ఏంటంటే అంజలి వాళ్ళ ఇంటికి చాలా మంది మగవాళ్ళు వస్తూ ఉంటారంటే, ఈ విధంగా మగవాళ్ళు రావడాన్ని వాళ్ళ యొక్క పెద్ద కుమార్తె తేజశ్రీ చూసి మనకి కూడా ఒక బాయ్ ఫ్రెండ్ ఉండడం తప్పు కాదు అని చెప్పేసి భావించిందని చెప్పేసి ఎవరో కాదు, ఎవరైతే తేజశ్రీ ఉందో వాళ్ళ యొక్క స్కూల్లో పనిచేసేటువంటి ఒక మాస్టర్ చెప్తూ ఉన్నాడో వాళ్ళ తల్లి యొక్క క్యారెక్టర్ మంచిది కాదని చెప్పేసి. అంటే తల్లికి కూడా భర్త లేడు కాబట్టి రెండో భర్త కూడా లేడు, అంతే ఆమె కూడా ఆమె కొలీగ్స్ కావచ్చు ఎవరైనా ఇంటికి రావడం అట్లాంటివి చూసి అంటే అమ్మాయి కూడా తప్పు లేదు, బాయ్ ఫ్రెండ్ ఉంటే తప్పేం లేదు అన్నట్టు ఆమె అనుకున్నది. నిజానికి ఫ్రెండ్స్, ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఏ స్కూల్ మాస్టర్ కూడా వాళ్ళ తల్లి ఇంట్లో ఏం చేస్తుందని చెప్పేసి ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే ఇద్దరు భర్తలు చనిపోయినంత మాత్రాన వాళ్ళ ఇంటికి ఒక మగవాళ్ళు వచ్చినంత మాత్రాన వాళ్ళు ఏంటంటే ఏ తప్పుడు పనులు చేస్తున్నట్టు కాదు, చనిపోయిన వాళ్ళపైన ఇలా నిందించడం చాలా తప్పుడు విషయం. ఎందుకంటే ఆ చంపినటువంటి వ్యక్తుల్ని ఏమి అనుకుంటా ఎవరైతే చనిపోయారో వాళ్ళపైన నిందలు వేయడం అనేది చాలా తప్పు. నెక్స్ట్ అదే విధంగా ఏంటంటే ఎవరైతే ఆ తేజశ్రీ ఉందో వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారంటే, తేజశ్రీ అనేది చాలా మంచి అమ్మాయి, వాళ్ళ అమ్మ ఏంటంటే ఎప్పుడు కొడుతూ ఉంటుంది, వాళ్ళ అమ్మ ఏంటంటే తేజశ్రీని తిడుతూ ఉంటుంది, ఆమె ఏంటంటే వంట చేయమని చెప్పి చెప్తూ ఉంటుంది, అదేవిధంగా ఆమె ఏంటంటే వాతలు పెడుతూ ఉంటుందని చెప్పేసి చాలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. నిజానికి ఇవన్నీ కూడా ఏంటంటే చిన్నపిల్లల చేష్టలు ఫ్రెండ్స్. నిజానికి చెప్తున్నాను, ఆమె ఏంటంటే తేజశ్రీ అనే ఒక ఆమె ఏంటంటే మరీ అంత అమాయకురాలు ఏం కాదు. మీరు గమనించండి, ఎప్పుడైతే 10th క్లాస్ అవుతుందో 10th క్లాస్ వయసులోనే ఆమె ఏంటంటే ఒక అబ్బాయితో ప్రేమలో పడడం అనేది అంత పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ ఇంటికి తీసుకొచ్చేసి అబ్బాయిని ఏంటంటే వాళ్ళ అమ్మకి పరిచయం చేసింది. వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే, నీ వయసు అనేది కేవలం 15 సంవత్సరాలు మాత్రమే, ఇంకా నీకు వయసు ఉంది, నీకు పెళ్లి వయసు కూడా ఇంకా రాలేదు, ఇంకా నీకు మంచి ఫ్యూచర్ ఉందని చెప్పేసి వాళ్ళ అమ్మ చెప్తే వాళ్ళ అమ్మని ఏంటంటే తప్పుగా అర్థం చేసుకుని ఏంటంటే వాళ్ళ అమ్మని చంపేసినటువంటి అంత మూర్ఖురాలు ఏంటంటే వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నిజం చెప్పాలంటే నిజానికి ఏ తల్లి కూడా ఏంటంటే తన పిల్లలు ఏంటంటే చంపేసుకోవాలని లేకపోతే తన పిల్లలు ఏంటంటే పాడైపోవాలని చెప్పేసి అనుకోదు. ఈ రోజు చూసుకుంటే, ఈ రోజు సమాజంలో చూసుకుంటే ఎలా ఉంది ఫ్రెండ్స్, ఒకసారి మీరు ఆలోచించండి. మనం ఏంటంటే ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత అమ్మాయిని పెళ్లి చేసుకుందని చెప్పేసి ఫిక్స్ అయిన తర్వాత కూడా ఏంటంటే చాలా సంబంధాలు తెగిపోతున్నాయి ఫ్రెండ్స్. నిజానికి ఈరోజు ఆడపిల్లల యొక్క తల్లిదండ్రుల యొక్క పరిస్థితి ఏంటి ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు అంజలికి ఏంటంటే ఇద్దరు కూడా ఉన్నది ఆడపిల్లలు మాత్రమే. ఇప్పుడు ఎవరో ఒక అబ్బాయి వచ్చేసి ఇంటికి వచ్చేసి ఇంట్లో ఉండేటంటే ఆ పిల్లతో పాటు కలిపి ఉంటుంటే వాళ్ళ అమ్మకి ఎంత భయం వేస్తుంది. ఈరోజు చూసుకుంటే ఆ పిల్లని ఏంటంటే మనం చెప్పకూడదు, సోషల్ మీడియాలో ఇటువంటి మాటలు మనం మాట్లాడకూడదేమో, ఆ పిల్లని ఏంటంటే వాడుకొని ఏదో కడుపు ఏదో చేసి వదిలేస్తే ఆ తల్లి ఆ బాధను ఎవరితో చెప్పుకోగలదో, ఆ పిల్ల ఎవరితో చెప్పుకోగలదు. ప్రతి తల్లి కూడా అదే విధంగా ఆలోచిస్తుంది. ఎంత లొబైనా లేకపోతే అరేంజ్ మ్యారేజ్ అయినా సరే పెళ్లి సంబంధం ఫిక్స్ అయిన తర్వాత కూడా పెళ్లి చేసుకునేంత వరకు కూడా అబ్బాయిని అమ్మాయిని వేరుగానే ఉంచాలి. అదేంటంటే ఒక
ఒక చట్టం, ఒక ధర్మం, అదొక మంచి పని. కానీ వీళ్ళకి ఏంటంటే ఎలా ఉంటుందంటే వాళ్ళ అమ్మలు ఒప్పుకోలేదంటే ఒప్పుకోవాలంటే ఏం చేయాలి? ఎప్పుడే వెంటనే ఏంటంటే ఆమె చెప్పిన అమ్మ నేను ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పిన వెంటనే ఏంటంటే ఆ అబ్బాయిని తీసుకొచ్చేసేటంటే వాళ్ళ అమ్మ ఏంటంటే ఒక ఇంట్లో పెట్టేసి ఒక తలుపు వేసేసి గడి పెట్టేసి మీరిద్దరు కూడా లోపల ఎంజాయ్ చేసుకుంటారని చెప్పి చెప్పాలా ఫ్రెండ్స్? నిజానికి ఇది ఎంత తప్పుడు విషయం. చాలా మంది అంటున్నారు అన్నమాట ఏంటంటే ఆ తల్లి ఏంటంటే చాలా మంచిది కాదు, ఇంటికి ఏంటంటే చాలా మంది వస్తున్నారని చెప్పేసి. ఆమె ఏంటంటే ఒక కళాకారురాలు, అంటే తన పొట్టకూటి కోసం, తన పిల్లల భవిష్యత్తు కోసం ఏదో ఒక పని చేసుకుని బ్రతుకుతూ ఉంది. ఆ పని మీద ఏంటంటే చాలా మంది ఏంటంటే బుర్రకల్లా వేస్తారు, అటువంటి బుర్రకల్లా వేసుకుంటూ ఆమె బ్రతుకుతూ ఉంది. ఆమె కోసం ఏంటంటే చాలా మంది వస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే ఆమె చదువుతుంది ఒక 10th క్లాస్. 10th క్లాస్ చదువుతున్న అమ్మాయికి మొబైల్ ఫోన్ అవసరమా? ఫేస్బుక్ అవసరమా? ఇన్స్టాగ్రామ్ అవసరమా? ఇన్స్టాగ్రామ్ వాడుతుంది అనుకోండి, ఆమె ఏంటంటే ఒక అబ్బాయితో చాట్ చేయడం అవసరమా? ఒక అబ్బాయితో చాట్ చేసి లవ్లో పడడం అవసరమా? పోనీ లవ్లో పడింది అనుకోండి, వాళ్ళ అమ్మ వద్దంటే వాళ్ళ అమ్మని చంపేసేటువంటి ఆమెకి ఈ సోషల్ మీడియా మొత్తం కూడా సపోర్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్ నిజం ఒకటే చెప్తున్నాను, వాళ్ళకి ఏంటంటే వాళ్ళు నిజానికి తప్పు చేస్తే వాళ్ళు శిక్ష అనుభవిస్తారు. ఒకవేళ తప్పు చేయకపోతే శిక్ష అనుభవించారు. అది ఏదైనా వాళ్ళ పర్సనల్ విషయం. ఆ విషయాన్ని పక్కన పెడితే ఎవరైతే చనిపోయారో వాళ్ళ క్యారెక్టర్ని బ్యాడ్ చేయడం అనేది నిజానికి చాలా తప్పు ఫ్రెండ్స్. నిజానికి అటువంటి తప్పుడు పనులు మన సోషల్ మీడియా ఉండి మనం ఎప్పటికీ కూడా చేయకూడదని చెప్పేసి నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్.